180 వాట్ అయితే ఇది 10.5 ఆంపియర్. కనెక్షన్ విషయానికి వచ్చేది ఇదే కనెక్షన్ మనం ఇది 24 వోల్ట్ ఉంది. ఇప్పుడైతే మన సిగ్నల్స్ లేదు, ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే 80 వాట్ స్పీకర్లు కదా ఆ సాంగ్ యూఎస్బి ప్యానల్ బోర్డుకి వచ్చేసి కెపాసిటీ వాల్యూమ్ వచ్చేది 2.1 చేస్తున్నాం. మనం 45 పెట్టాం కరెక్ట్గా 40 నేను 6 సెకండ్లే కానీ వరకైతే నేను టెస్ట్ చేశాను. చాలా ఈజీగా అయితే మేనేజ్ చేసింది. దీంట్లో ఒక బెనిఫిట్ ఉంది, వోల్టేజ్ మనం ఎంత లోడ్ చేసినప్పటికీ కానీ వోల్టేజ్ అయితే డ్రాప్ అవడం జరగదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హలో గైస్, 24 వోల్ట్స్ ఎస్ఎంబిఎస్ పవర్ సప్లై ఇది మనం క్లాసిటీ బోర్డుల కోసం తెప్పించాం. లాస్ట్ వీడియోలో మనం గత వీడియోలో చూసింటే మనం క్లాసిటీ బోర్డుల కోసం వేరే ప్రయత్నాల ద్వారా మనం అయితే వాటిని రన్ చేసాం. ట్రాన్స్ఫార్మర్ నుంచి 24 ట్రాన్స్ఫార్మర్ నుంచి బగ్ బోర్డు లేయడం అలాంటి ప్రయోగాలన్నీ చేసాం. లాస్ట్కి మనకి బోర్డు అయితే వచ్చింది. ఇది ఆర్డర్ పెట్టాం, కొంచెం అవైలబుల్లో లేదు మనకి దగ్గరలో. ఆర్డర్ పెట్టి తెప్పించాం. ఇది వచ్చింది, వచ్చి కూడా కదా 6 రోజులు అయితే అయిపోయింది. ఇప్పుడు కుదిరింది వీడియో చేయడానికి. దీని ఫీచర్ చూసుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంట్లో పవర్ అయితే ఉందో పవర్ నుంచి మనం వాడేసుకోవచ్చు దీన్ని. ఇది ఎస్ఎంపిఎస్ తెలుసు కదా, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై. ఇది ఇంకా దీంట్లో ఉన్న ఫీచర్స్ లైట్ వెయిట్, కాంపాక్ట్ సైజు, మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ట్రాన్స్ఫర్తో పోలిస్తే ఎక్కడైనా కాంపాక్ట్ గా ఇది ఫిట్ అయిపోతుంది. తర్వాత ఇది వోల్టేజ్ డ్రాపింగ్ అనేది ఉండదు దీనివల్ల. దీని వోల్టేజ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇది 24 వోల్ట్స్ 7.5 ఆంపియర్ రన్ అవుతుంది. ఈ లోడ్ కెపాసిటీ ఏంటంటే మనం ఎంత లోడ్ వచ్చి దీని మీద అంటే 180 వాట్ అయితే దీనికి లోడ్ కెపాసిటీ 180 వాట్ లోడ్ ఉంది దీనికి. తర్వాత మనకి పక్కనే 12 వోల్ట్ ఉంది, 12 వోల్ట్ 3 ఆంపియర్. ఇది దీన్ని వేరియబుల్ చేసుకోవచ్చు మనం ప్రీసెట్ ద్వారా. 12 నుంచి 15 వోల్ట్ అయితే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. మనం ఇక్కడ బీటీ బోర్డులు కానీ సబ్రీలు కానీ వేసినప్పుడు ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని కనెక్షన్ చూపిస్తాను. తర్వాత మీకు కనెక్షన్ లో ఏంటంటే దీనికి మనం లోడ్ కెపాసిటీ ఎంత వేస్తున్నాం, 180 వాట్ వేస్తున్నాం. మన దగ్గర ప్లాస్టిక్ బోర్డులు, మోనో బోర్డు ఒకటి, స్టీరియో బోర్డు ఉంది. ఒకటి వచ్చేసి స్టీరియో బోర్డు వచ్చేసి ఇది 120 వాట్ అయితే రన్ అవుతుంది. మోనో బోర్డు వచ్చేసి ఇది 60 వాట్ వరకు అయితే క్యాచ్ చేయగలదు. దీనికి మనం కరెక్ట్గా 180 వాట్ లోడే వేస్తున్నాం మనం. తర్వాత మనం చిన్న కనెక్షన్లు అయితే చేస్తున్నాం. తర్వాత మనకి ప్యానల్ బోర్డు ఒకటి, ప్యానల్ బోర్డు 5 వోల్ట్స్, ఇంకా మనకి బీటీ బోర్డు ఒకటి, సప్రీ ఒకటి, వీటన్నిటికీ లోడ్ మొత్తం దీని మీద వేస్తున్నాం. దీని మీద చూపిస్తాను, కనెక్షన్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఇచ్చాను కూడా. ఇంకా కనెక్షన్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇక ఎన్, ఎల్, ఎఫ్ అండ్ జీ ఉంది కదా. ఈ ఎన్, ఎల్ అంటే న్యూట్రల్ లైన్, ఇక ఎఫ్జీ అంటే జీ వచ్చి గ్రౌండ్, అది ఇక ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు. ఎఫ్ అంటే ఇక్కడ నేను న్యూట్రల్కి లైన్కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి డీసీ వోల్టేజ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ 24 వోల్ట్స్ ప్లస్ మైనస్. ఇక్కడ మన బోర్డులకి అయితే ఈ 24 వోల్ట్స్ అయితే దీనికి వాడుతున్నాం మనం, ఈ 2 బోర్డులకి, మోనో ఛానల్కి, స్టీరియో ఛానల్కి. తర్వాత 12 వోల్ట్ వచ్చేసి ఇంకా ఎన్ని ఇప్పుడు బేస్ టేబుల్ వాడుతున్నాం, సప్రీ వాడుతున్నాం, గెయినర్ బోర్డు వాడుతున్నాం. ఇక తర్వాత చిన్న బగ్ బోర్డు వేసాం కదా. ఈ బగ్ బోర్డు దేనికంటే ఇక్కడ 5 వోల్ట్స్ ప్యానల్, యూఎస్బి ప్యానల్ బోర్డుకి ఇదే కనెక్షన్ మనం ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా మనం 180 వాట్ అయితే ఇస్తున్నాం. ఇంకా మిగతా లోడ్ వచ్చేసి మనకి బీటీ బోర్డులు ఏవే ఉన్నాయి దాంతో ఉండదు కాబట్టి ఈ 2 బోర్డుల మీద చెక్ చేద్దాం. ఇప్పుడు ఏసీ పవర్ సప్లై ఇచ్చి చూపిస్తాను. నేను వోల్టేజ్ ఇచ్చిన తర్వాత మనకి 25.7 వోల్టేజ్ అయితే వచ్చింది. లోడ్ పడిన తర్వాత, లోడ్ పడక ముందు అయితే మనకి 24 వోల్టేజ్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనం లోడ్ వేస్తామో అప్పుడు 25కి వెళ్తుంది, 25, 26కి వెళ్తుంది. ఇప్పుడైతే మనం చిన్న సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం. ఎస్ఎంపిఎస్ మీద టెస్ట్ చేసేది 2.1 టెస్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే 80 వాట్ స్పీకర్లు, 18+80 వాట్ స్పీకర్లు 2 సబ్ ఓఫర్ ఉంది మన దగ్గర. సబ్ ఓఫర్ వచ్చి 8 ohms. అది సబ్ ఓఫర్, అది మన దగ్గర ఉన్నది జిప్ కంపెనీ సబ్ ఓఫర్. అది ఈ రెండు దీని మీద టెస్ట్ చేస్తున్నాం మనం 2.1. ఇది కూడా మీకు ఫుల్ వాల్యూమ్ లో పెట్టి చూపిస్తాను. కొంచెం డిస్టర్షన్ వస్తే కొంచెం చూడండి. ఫుల్ వాల్యూమ్ మీద పెడతాను, ఎందుకంటే లోడ్ తట్టుకోవాలి కాబట్టి. ఫుల్ వాల్యూమ్ పెట్టి చూపిస్తాను మీకు. అది కూడా నేను ఒక 6 సెకండ్లో పెడతాను వీడియో. కాపీరైట్ ఉంటుంది కాబట్టి ఒక 6 సెకండ్లు ఏదో బేస్ వచ్చేది అయితే పెట్టను. రెగ్యులర్ గా మనం ఒక సాంగ్ పెడతాం కదా, ఆ సాంగ్ పెట్టి చూపిస్తాను. యూఎస్బి ప్యానల్ బోర్డుకి వచ్చేసి కెపాసిటీ వచ్చి వాల్యూమ్ వచ్చేసి 50 ఉంది. మనం అయితే ఇప్పుడు 45 పెట్టాం కరెక్ట్గా. 45 మీద మీకు ఫుల్గా లోడ్ వేసి చూపిస్తాను. సాంగ్ ప్లే చేస్తున్నాను. సబ్ ఓఫర్ వచ్చేసి కార్నర్ లో ఉంది. మనం రెగ్యులర్ గా వాడే 80 వాట్ స్పీకర్లు. ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తున్నాను.
ఆడియో విన్నారు కదా, మనం అయితే ఫుల్ లోడ్ మీద ఫుల్ వాల్యూమ్ అయితే పెట్టాము. దీన్ని రకరకాలుగా అయితే మనం టెస్ట్ కూడా చేసాము. ఇది ఆల్మోస్ట్ మీకు చెప్పింది, మీకు వినిపించింది నేను 6 సెకండ్లే, కానీ నేనైతే దీన్ని సుమారు ఒక గంట వరకు అయితే నేను టెస్ట్ చేశాను. ఇది నా టెస్ట్ ఏంటంటే అలా అసలు మన క్లాస్ డి బోర్డులు కానీ ఇది కానీ హీట్ అయితే లేదు, హీటింగ్ ఇష్యూ అయితే లేదు. 180 వాటిని చాలా ఈజీగా అయితే మేనేజ్ చేసింది. ఎస్ఎంపిఎస్ కూడా అదే, ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై దీంట్లో ఒక బెనిఫిట్ ఉంది. వోల్టేజ్ మనం ఎంత లోడ్ చేసినప్పటికి కానీ వోల్టేజ్ అయితే డ్రాప్ అవడం జరగదు. అలాగే ఇది వోల్టేజ్ చాలా హ్యాండిల్ చేసింది. ఇది హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. మాక్సిమం నేను 50% వాల్యూమ్ లో కాదు, కానీ నేనైతే 40% లోనైతే ఒక 6-7 సాంగ్స్ అయితే విన్నాను. నేను విన్నదైతే తర్వాత విన్న దాంట్లో అయితే చిన్న డ్రాప్ కూడా లేదు. నాకు వోల్టేజ్ ఎక్కడ డ్రాప్ అనిపించలేదు, ఎక్కడ లేదు. చిన్న లిటిల్ బిట్ అమ్మింగ్స్ వచ్చినాయి. అమ్మింగ్స్ కూడా ఎందువల్ల అంటే మనం ప్రాపర్ గా అయితే దీన్ని ఒక సెటప్ లో అయితే చేయలేదు. మామూలుగా అయితే చిన్న మామూలుగా గ్రౌండ్స్ అయితే మనం కరెక్ట్ గా ప్రాపర్ గా మింగ్ చేయలేదు కాబట్టి చిన్న అమ్మింగ్స్ వచ్చినాయి. అది కూడా మనం 2.1 త్వరలో తయారు చేద్దాం. తయారు చేసినప్పుడు అమ్మింగ్స్ కూడా ఎలా ఉన్నాయి కూడా అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే మీకు చెప్పలేను కదా. పూర్తిగా నేను దాన్ని 2.1 కింద ఒక లెక్కలో తయారు చేసి చూపిస్తాను మీకు. ఇంకా ట్రాన్స్ఫార్మర్ తో పోలిస్తే ఇది చాలా బెస్ట్ అని చెప్పగలను. ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే మనకి లోడ్ పడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ప్రెషర్ ఎక్కువ పడినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అది దీంట్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ ఫైనల్ గా నేనేం చెప్తానంటే ఈ బోర్డు అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఈ క్లాస్ డి వరకు అయితే 2.1 బెస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి ఇంకో బోర్డు ఎక్స్ట్రా యాడ్ చేసి 5.1 ఇది ఏమన్నా లోడ్ తట్టుకోగలదా లేకపోతే ఏంటని కూడా చూద్దాం మనం. ఓకే, ఈ బోర్డు అయితే నాకు నచ్చింది. ఇప్పుడు 2.1 అయితే చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఇంకా బోర్డులు పెంచుతాము. తర్వాత అయితే ఒక రిక్వెస్ట్ అయితే, మీకు ఏమన్నా డౌట్ ఉంటే ట్రాన్స్ఫార్మర్ బెస్ట్, ఎస్ఎంపిఎస్ బెస్ట్, క్లాస్ డీకి అని అడిగితే ఆ వీడియో కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా దీంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఇంకా అంత నాకు నెగిటివ్ ఏంటంటే ఒకటే, దీన్ని సర్వీస్ చేయడం. సర్వీస్ అంటే రిపేర్. ఇక చాలా కాంపోనెంట్స్ చూస్తే మీకు ఒకే ఒక ఇంకా పారేయడమే దీన్ని, అంతకుమించి ఏముండదు. చిన్న కాంపోనెంట్సే. ఒక్క పవర్ విత్ మాడ్యూల్ అని పీడబ్ల్యూఎంఐసి ఉంటుంది, అది దొరికితే బెటర్. ఇంకా అది లేకపోతే ఇంకా పారేయడమే. ట్రాన్స్ఫార్మర్ అంతే. సరే, ఓకే, ఈ వీడియో అయితే ఎంతవరకే మీకు క్లారిటీగా చెప్పినట్టున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఒక డౌట్ ఉంటే ట్రాన్స్ఫార్మర్ మీద దీని మీద వీడియో చేయమంటే దాన్ని కూడా చేస్తాను. కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో కూడా మీకు ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.